ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంకా రెగ్యులర్ సాంగ్ సెకండ్ హాఫ్ కొంచెమన్నా బాగుంటుంది అనుకున్నా. కానీ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయ్యి కింగ్డమ్ మూవీ ఫైనల్ రిలీజ్ అయిపోయింది. విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఫిలిం అయ్యిందా లేదా, ఈ మూవీ చూసే కన్నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, హీరో వాళ్ళ అన్న కోసం స్పైగా శ్రీలంకకి అయితే వెళ్తాడు. అసలు వాళ్ళ అన్న శ్రీలంకకి ఎందుకు వెళ్ళిండు, హీరో శ్రీలంకకి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఫైనల్లీ మూవీ చూడొచ్చా లేదా అంటే, ఫస్ట్ హాఫ్ కోసం ఇంకా బీజిఎం రెగ్యులర్ సాంగ్ కోసం పర్లేదు మూవీ చూడొచ్చు. సెకండ్ హాఫ్ మరీ అంతేం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ పర్లేదు, కొద్దిగా బాగుంది. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, యాక్టర్స్ అందరు యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకా బ్రదర్ సెంటిమెంట్ అవన్నీ పర్లేదు, బాగున్నాయి. మెయిన్ మూవీకి హైలైట్ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎంఏ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ అయితే లాగ్ అనిపిస్తుంది. ఇంకా ఎండింగ్ కూడా మరీ అంతేం ఉండదు. ఒక స్టేజ్ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అన్నది ఏం అర్థం కాదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వం మనం మూవీకి సెకండ్ హాఫ్ లో. ఇంకా ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. అంటే టైటిల్ ఏం వేయలేదు, కానీ ఆ రేంజ్ లో ఎండ్ చేశారు. ఏముంటది పార్ట్ 2 లో అంటే, ఏదో ట్రై చేశారు ఫోటో ఫ్రేమ్ పెట్టి అది ఇది, అది కూడా ఏమంత హై అనిపించలేదు నాకు. అండ్ మూవీలో హై మూమెంట్స్ కూడా మరీ అంతేం ఎక్కువ ఉండవు. కానీ విజయ్ దేవరకొండ పాత మూవీస్ తో పోల్చుకుంటే ఈ మూవీ పర్లేదు, బాగుంది, చూడొచ్చు. మీకు ఫ్రీ టైం ఉంది ఈ మూవీ చూస్తామంటే చూడండి, పర్లేదు మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగుంది, సెకండ్ హాఫ్ ఎండింగ్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.